హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చేసేది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి, టొమాటోస్, దాంతోపాటు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్, దానికి సాల్ట్, కారము, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బెండకాయలు వేస్తున్నాను. సో అవి కూడా రెడీగా పెట్టుకున్నాను. చిన్న నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండు నానపెట్టుకోవాలి. ఫస్ట్ దీనికి ప్యాన్ పెట్టుకొని ఒక 2 కానీ 3 కానీ స్పూన్లు ధనియాలు తీసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచిగా వేయించాలి. వేయించేసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఎక్కువ నూనె పోసుకొని వాటిల్లో దాల్చిన చెక్క, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 కానీ 5 కానీ లవంగాయలు, దాంతోపాటు కొంచెము జీలకర్ర, కొంచెము మెంతులు, కొంచెము ఆవాలు, లైక్ 1/2 స్పూన్ అనుకోండి, అట్లా అంతే. ఇవన్నీ మంచిగా వేగాలి, చాలా ఇంపార్టెంట్. వేగకపోతే టేస్ట్ మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మన ఉల్లిపాయల్ని వేసే ముందు కొంచెం పెప్పర్ కూడా, అంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా మంచిది, వేసుకోండి. వేసుకొని వెంటనే ఉల్లిపాయలు వేసేసుకోండి, లేదు అంటే మిరియాలు మాడిపోతాయి అన్నమాట. అందుకని వెంటనే వేయాలని చెప్తున్నాను. ఈ ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈలోపు ఈ ఉల్లిపాయలకు సరిపడినంత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయించుకొని సార్ట్ చేసుకోండి. అయితే ధనియాలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది మంచిగా పౌడర్ చేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని ఆ ధనియాల్లో మర్చిపోకుండా ఒక 4 కానీ 5 కానీ వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా మిక్సీ కొట్టేసుకొని ఆ పొడిని ఈ ఉల్లిపాయల్లో కలిపేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత బెండకాయలు ముందే వేసేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం ఉడకాలి కాబట్టి, లేదంటే ఫిష్ తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకని బెండకాయలు మనం ముందే వేసేసుకోవాలి. ఈ బెండకాయలన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా వేగుతూ ఉంటాయి. అయితే పచ్చిమిరపకాయలు దీంట్లో చీల్చకూడదు, ముక్కలు చేసుకోకూడదు. ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు టొమాటోని కూడా మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదా ప్యూరేలా చేసుకోండి. చేసుకుని ఆ టొమాటోని కూడా దీంట్లో కలిపేసుకోండి. వీటిలన్నిటిని ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్లో పెట్టి కొంచెం బాగా ఉడకనివ్వండి. ఆ టొమాటోకి పచ్చి వాసన పోతుంది. ఈ బెండకాయలు కూడా కొంచెం బాగా వేగుతాయి ఈలోపు. సో అందుకని దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే, దీనికి సరిపడినంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జు తీసుకుని చక్కగా ఒక ఫిల్టర్ తీసుకొని, నేనైతే ఇదే పద్ధతి ఫాలో అవుతాను. చక్కగా ఇలా అయితే ఏ తుక్కు రాదు, ఏ గింజలు ఏమీ రాకుండా నీట్గా చింతపండు పులుసు మనం పిండేసుకోవచ్చు. ఎంత కావాలనుకుంటే అంత, అవసరమైన వాళ్ళకి కొంచెం వాటర్ పోసుకోండి. అయిపోయిన తర్వాత దీన్ని మనం బాగా తిప్పేసుకొని ఇంకా ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత, ఎక్కువ కాదు, ముందే చేపలు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, సో అవి మనము జాగ్రత్తగా దీంట్లో వేసేసుకోవాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. చేప ముక్కలు వేసిన తర్వాతే ఈ పులుసు చక్కగా ముక్కతో పాటు ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని సగం బెండకాయ ఉడికింది అన్న తర్వాత పులుసు పోసుకొని దాంతోపాటు ఈ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పటి నుంచి ఇంకా గరిటె పెట్టద్దు, ఎందుకంటే చేప ముక్క విరిగిపోతుంది కాబట్టి. దీన్ని పైపైనే ఒక్కసారి తిప్పుకొని అటు ఇటుగా కింద నుంచి పైకి ఒక్కసారి తిప్పుకొని దీన్ని ఇంక వదిలేయండి. గరిటె పక్కన పెట్టేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, లేదు అంటే ముక్కలన్నీ పేస్ట్ అయిపోతాయి. దీన్ని చక్కగా మూత ఓపెన్ చేసి మంచిగా ఉడకనివ్వండి. అలా అయితేనే చేపకున్న పచ్చి వాసన మంచిగా పోతుంది. దీనికి ఒక 20 నిమిషాలు పైనే పడుతుంది. పట్టిన తర్వాత చక్కగా ఇలా నూనె తేలుతుంది. తేలితే ఏంటంటే అందరికీ తెలిసిందే, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. అయితే ఉప్పు కానీ ఏమన్నా కారం కానీ పడుతుందేమో ఒక్కసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత చక్కగా కట్టేసుకోండి. కట్టేసుకున్న తర్వాత ఈ చేపల పులుసు ఈ వాటరీగా ఉందే అయ్యో అని అస్సలు అనుకోవద్దు, చక్కగా చిక్కబడిపోతుంది. ఒక్కసారి మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. అంతేనండి, మన ఈ చేపల పులుసు చక్కగా రెడీ అయిపోయింది. Thank you so much for watching. Bye bye.